వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన బోధన్ ఎమ్మెల్యే. నీటి ప్రవాహం గురించి అధికారులతో చర్చ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. విపత్తు వల్ల నష్టపోయిన ప్రాంతాలలో పర్యటించిన సీఎం. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు, నిధుల కోసం కేంద్రానికి లేఖ రాశామన్న రేవంత్. ప్రజా ప్రాణాలతో చెలగాటమాడేందుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. రామేశ్వరంలో పర్యటించిన ప్రభుత్వ సలహాదారుడు షబీర్. చెరువులను కబ్జా చేయడం వల్ల ఇండ్లలోకి నీరు. హైడ్రా తరహాలో కూల్చివేతలు చేపడతాం. భీమ్గల్ పర్యటనలో సుదర్శన్ రెడ్డి వెల్లడి. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి, చేసేవన్నీ పాడు పనులు. దెబ్బలు తిన్న బుద్ధి మార్చుకోని కౌన్సిలర్. మున్సిపల్ సమీక్ష పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులు. ఎమ్మెల్యే అంటే అంత అలుసా? ఎస్ఆర్ఎస్పీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. కలెక్టర్ సిపిలతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల స్థితిగతులపై అధికారులతో సమీక్ష జరిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్న దృష్ట్యా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి సూచించారు. ఎవరు కూడా గోదావరి నది పరిసరాల్లోకి వెళ్లవద్దని, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడులో గల శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ ను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. డ్యాం సైట్ పైకి చేరుకుని ఎగువ ప్రాంతాల నుండి రిజర్వాయర్లోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని 41 ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువకు వదులుతున్న మిగులు జలాలను పరిశీలించారు. ఎస్ఆర్ఎస్పీలోకి మంగళవారం మధ్యాహ్నం సమయానికి 2.50 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 70.140 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉంచుతూ సుమారు 2.60 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నామని అన్నారు. ఇందులో వరద కాలువ ద్వారా 15,000 క్యూసెక్కులు నీరు వదులుతున్నామని, మిగతా వరద నీరు ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి విడుదల అవుతోందని తెలిపారు. అయితే నీటి ప్రవాహాలను అనుక్షణం పర్యవేక్షిస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా సరైన ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రాజెక్టు అధికారులకు సూచించారు. నీటి విడుదల విషయంలో నిర్లక్ష్యానికి తావిచ్చే అనవసర తప్పిదాలకు పాల్పడితే పరివాహక ప్రాంతాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని అన్నారు. అంతకుముందు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ సిపిలతో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వర్ష ప్రభావిత ప్రాంతాలలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పంటలకు సాగునీటి విషయమై రైతుల్లో కింత ఆందోళన నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో గడిచిన 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని జలాశయాలు, చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నీటి నిల్వలను సంతరించుకున్నాయని అన్నారు. ప్రస్తుత ఖరీఫ్ పంటలతో పాటు వచ్చే రబీ సీజన్ కూడా పంటలకు సమృద్ధిగా సాగునీరు అందుబాటులో ఉంటుందని తెలిపారు. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎస్ఆర్ఎస్పీకి చెందిన జల విద్యుత్ కేంద్రంలో 4 యూనిట్ల ద్వారా 27 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. అయితే ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో ఎక్కడా కూడా చెరువులు, వాగులకు గండ్లు పడకుండా ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, అయితే ప్రజలు జలాశయాలు, చెరువుల వద్దకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఎగువన మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుండి మిగులు జలాలను విడుదల చేసినందున ఎస్ఆర్ఎస్పీకి వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశాలున్నాయని అన్నారు. సుమారు 4 లక్షల క్యూసెక్కుల పైగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోందని అంచనా వేస్తున్నామని తెలిపారు.
ఏకధాటిగా కురిసిన వర్షాల వల్ల మరో 3 రోజుల పాటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగనుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని దిగువ పరివాహక ప్రాంతాలైన మెండోరా, మోర్తాడ్, ఎర్రగట్ల, కమర్పల్లి తదితర మండలాల పరిధిలోని గోదావరి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హితవు పలికారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు, ఈత కోసం వెళ్లవద్దని సూచించారు. ఈ మేరకు పోలీస్, రెవెన్యూ సిబ్బందిచే నిఘాను కూడా ఏర్పాటు చేయించామని అన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో రహదారులపై నుండి నీరు ప్రవహిస్తున్న చోట వాహనాల రాకపోకలను నిలిపివేయించామని, ఇతర మార్గాల గుండా ట్రాఫిక్ డైవర్ట్ చేయించామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానుల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆర్బర్ మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, మాజీ ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి, గడుగు గంగాధర్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. తప్పనిసరిగా రైతులతో సహా మేమందరం కూడా ఆఫీసర్స్ కానీ మేము కానీ వాటర్ లేకుంటే పెద్ద సమస్యలు అవుతుందన్న ఆలోచన ఉన్నప్పుడు గత 4 రోజుల నుంచి మన నిజామాబాద్ డిస్టిక్లో అన్ని ప్రాజెక్టులు కళ్ళకళ్ళలాడే విధంగా ఎక్కడ చూసినా వాటర్ కనబడతా ఉంది. సంతోషకరమైన విషయం. మేము నిన్ననే నిజాం సాగర్ విజిట్ చేసి నిజాం సాగర్లో కూడా కేవలం 4 TMs ఉంటే ఇప్పుడు 12 TMs పైన అయిపోయింది దాని లెవెల్. కాబట్టి నిజాం సాగర్ రేపు సాయంత్రం వరకు 16 TMs దాని కెపాసిటీ ఫిల్అప్ అవుతుంది. అదేవిధంగా మేము కలెక్టర్ గారు, సిపి గారు, మాతోని ప్రజాప్రతినిధులు, చైర్మన్లు అందరూ వచ్చారు. శ్రీరామ్ సాగర్ ఇది పెద్ద ప్రాజెక్టు కాబట్టి 90 TMsల ప్రాజెక్టు కాబట్టి ఇక్కడ కూడా గత 2 రోజుల నుంచి మనకు వాటర్ ఎక్సెస్ అయింది. 2 లక్షల TMsలు వదిలేస్తా ఉన్నాం. అంటే మన కెపాసిటీ సరిపోయింది, ఎక్సెస్ అయిన వాటర్ని వదిలేస్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా వాటర్ గురించి ఏం సమస్యలు లేవు. మనం ఇంకొక గ్యాప్ పెట్టుకున్నాం, ఒక 8 TMs గ్యాప్ పెట్టుకొని ఎక్కడైనా బ్యాక్ వాటర్తో పంటలు కానీ గ్రామాలు కానీ ఎఫెక్ట్ కాదన్న ఉద్దేశంతో పెట్టినాం. తప్పనిసరిగా ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడే చెప్తా ఉంది 4 లక్షలు వస్తున్నాయండి. 4 లక్షలు వచ్చినా మనకి ఏం ఆందోళన లేదు. మనం ఇక్కడ ఎంత వదిలినా 6-7 lakhs వదిలినా ఒక గ్రామానికి ఎఫెక్ట్ కాదు, ఒక వ్యవసాయానికి కూడా ఎఫెక్ట్ కాని విధంగా అప్పుడు ప్లాన్ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇది ఫుల్ అయిపోయింది. అదేవిధంగా పవర్ మనకు అన్నిటికంటే మెయిన్ సమస్య, వర్షాలు వస్తే కోల్ వెళ్ళది, పవర్ ప్రాబ్లం వస్తుందని అనుమానం ఉంటుంది. దానికి అప్పుడు మన టెక్నాలజీ ఇంజనీర్స్ వాళ్ళు వాటర్తో హైడ్రో పవర్ జనరేషన్ చేసుకోవచ్చని ఇచ్చారు. ఇక్కడ 4 యూనిట్లు 36 megawatts వస్తూ ఉంది. దాన్ని కూడా ఇప్పుడు మనం ఎప్పుడన్నా మొత్తం మనం కినాలు వదిలిన దాంట్లో కేవలం 50%లో ఈ హైడ్రో వచ్చేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా నడిచే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఒక టెక్నాలజీ ఉంది. ఒకవేళ మన కినాలు అవసరం లేకుంటే మళ్ళీ బ్యాక్ వాటర్ వదిలే అవకాశం ఉంది. కాబట్టి అదే కోలుకైతే కోట్ల రూపాయలు అవుతా ఉంది. ఆ పవర్ కూడా జనరేషన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ శ్రీరామ్ సాగర్లో ప్రాజెక్టు ఫుల్ అయింది, పవర్ ప్లాంట్ నడుస్తూ ఉంది. ఎక్కడ కూడా ఒక విలేజ్లో డ్యామేజ్ కాలేదు, ఒక పంట డ్యామేజ్ కాదు. నేను అందరిని అభినందిస్తూ ఉన్నాను, అధికారులు, ఇంజనీర్లని అందరినీ. చాలా ఇంకా 4 రోజులు పోతే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మెయింటైన్ చేయాలని మన దగ్గర రామ్మడుగు కూడా నిండిపోయింది. రామ్మడుగు, పోచారం అన్ని చిన్న ప్రాజెక్టులు అన్ని నిండిపోయినాయి, చెరువులన్నీ నిండినాయి. కాబట్టి తప్పనిసరిగా అధికారులు ఎక్కడ కూడా ఏం లేకుండా చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. దెబ్బతిన్న పంటల విషయం ఎక్కడైనా మనకి లాస్ట్ 3 days నుంచి కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకి
ఫోర్కాస్ట్ అనేది హెవీ రైన్స్ వరకే ఉంది. బట్ మనకి పైన మహారాష్ట్రలో పడుతున్న వర్షాల కారణంగా నెక్స్ట్ 2-3 డేస్ కూడా మనకి ఎస్ఆర్ఎస్పికి ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. మనకి ఆల్రెడీ ఇన్ఫ్లోస్ 2 to 2.5 lakhs వరకు ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. దానికి అనుగుణంగా మనం అవుట్ఫ్లోస్ కూడా రెగ్యులేట్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మనకి మెండోరా, కమ్మర్పల్లి, ఎర్రగట్ల, మోర్తాడి మండల ప్రజలు మనకి ప్రకృతి విపత్తు వల్ల జరిగిన నష్టాన్ని చూసి ప్రజలకు భరోసా కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ పర్యటన చేశారు. వర్షం నీటి తాకిడికి కోతకు గురైన రోడ్లు, నీట మునిగిన పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం సిబ్బందితో రివ్యూ నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ప్రకృతి విపత్తు వల్ల జరిగిన ప్రాణ నష్టం, పశు నష్టం, ధ్వంసమైన రోడ్లో ఇండ్లలోకి చేరిన నీటి వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రజల ఇబ్బందులను పరిశీలించారు. జిల్లాలో జరిగిన నష్టాన్ని కలెక్టర్ ప్రాథమిక అంచనాతో కూడిన నివేదికను సీఎంకు అందజేశారు. సీఎంతో పాటు పలు శాఖల మంత్రులు ఆయన వెంట ఉన్నారు. ప్రజలకు తాము ఉన్నానని భరోసా ఇచ్చారు. అనంతరం సీఎం జిల్లా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. విపత్తు వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరపడం జరిగిందని సీఎం తెలిపారు. అధికారులు సెలవుల్లో ఉండకుండా అందరూ విధుల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. 5,000 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని తెలిపారు. తక్షణ సాయంగా 2 లక్షల కోట్ల కోసం కేంద్రానికి లేఖ రాశామన్నారు. అలాగే ప్రధానిని సైతం ఆహ్వానించామని చెప్పారు. స్వయంగా చూస్తే పరిస్థితి అర్థమవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల కేంద్రం రాష్ట్రానికి కావలసిన నిధులు మంజూరు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్ష జరిపారు. ప్రత్యక్షంగా అధికారులు, మంత్రులు, నేను పర్యవేక్షిస్తూ అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టి రాష్ట్రంకు వచ్చిన విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈరోజు అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారుల నివేదికను తీసుకొని అధికారులకు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి గారికి సూచనలు చేస్తూ సహాయక చర్యలు చేపట్టడానికి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ జిల్లా పరిధిలో 4 మృతి చెంది 2 ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, 2 పక్క జిల్లాకు సంబంధించిన వాళ్ళు 4 చనిపోవడం బాధాకరం. అదేవిధంగా రోడ్లు కూడా డ్యామేజ్ అయినాయి, 8 రోడ్లు, అదేవిధంగా ట్యాంకులు, అదేవిధంగా పంచాయతీరాజ్కు సంబంధించిన రోడ్లు, నేషనల్ హైవేస్కు సంబంధించిన రోడ్లు, అదేవిధంగా క్రాప్ డ్యామేజ్, దాదాపుగా పంటల నష్టం 27,639 ఎకరాలు, దాదాపుగా 30,000 ఎకరాల పంట నష్టం. అదేవిధంగా పశు సంపద, పశువులు కావచ్చు, బర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా 215 చనిపోవడం, అదేవిధంగా 45 ట్యాంకులు తెగిపోవడం, అదేవిధంగా పక్కా ఇల్లు ఒక 3 పాక్షికంగా డ్యామేజ్ అవ్వడం, ఒక 15 ఇల్లు కచ్చా హౌజ్లో ఒక 15 ఫుల్గా డ్యామేజ్ అవ్వడం, 96 ఇల్లు పాక్షికంగా డ్యామేజ్ అవ్వడం, అదేవిధంగా పవర్, విద్యుత్తు 106 గ్రామాలలో విద్యుత్తు అంతరాయం జరగడం, అదేవిధంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో దాదాపుగా వివిధ ప్రాంతాలలో రోడ్లు 11-12 కోట్ల రూపాయలకు సంబంధించిన అంచనాలు ప్రాథమికంగా అందుతూనే మున్సిపాలిటీలో కూడా రోడ్లు డ్యామేజ్ అవ్వడం, వీటన్నిటినీ ప్రభుత్వం పర్యవేక్షిస్తూ రిలీఫ్ సెంటర్స్ని 7 ప్రారంభించి దాదాపుగా 680 మందికి భోజన వసతులు, ఇతర సహాయక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సీతారామ తండా అర్ధరాత్రి 3 గంటలకు వచ్చిన వరద ఉధృతితోని తండలో ఉన్న వాళ్ళని అందరిని కూడా అత్యధికంగా వర్షం వచ్చి అక్కడ కల్వర్టు రోడ్డు కొట్టుకపోయి అక్కడ కారులో 2 చనిపోయి ఆ తండా ప్రజలందరూ బిక్కుబిక్కుమంటుంటే ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి సహాయాన్ని అందించి వాళ్ళందరినీ కూడా కాపాడి ఆ తండాకు అండగా నిలబడ్డందుకు ఆ ఎస్ఐ గారిని కూడా, ఎస్ఐ గారి పేరు నగేష్ అనే ఎస్ఐ సహాయక చర్యలలో ధైర్యంగా వాళ్ళకు అండగా నిలబడ్డందుకు రాష్ట్ర ప్రభుత్వం నగేష్ ఎస్ఐని కూడా అభినందిస్తుంది. ముఖ్యంగా
రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది నిరంతరం అహర్నిశలు పనిచేయడము, అప్రమత్తంగా ఉండడము, ప్రజలకు సహాయక చర్యలు చేపట్టడం వల్ల ఈ జిల్లాలో పరిస్థితులు అదుపులోకి వచ్చినాయి. తక్కువ ప్రాణ నష్టం, తక్కువ ఆస్తి నష్టం జరిగింది. అందుకే రెవెన్యూ అదేవిధంగా పోలీస్ అధికారులను, సిబ్బందిని నేను అభినందిస్తున్నా. అదే సమయంలో చనిపోయిన కుటుంబాలకు, ప్రతి కుటుంబానికి, చనిపోయిన ప్రతి వ్యక్తికి 5 లక్షల. కామారెడ్డి పట్టణంలో వర్షంలో మునిగిన లోతట్టు ప్రాంతాలలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ పర్యటించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో కామారెడ్డి పట్టణంలో వివిధ కాలనీలలో ఇండ్లు నీట మునిగాయి. ఇళ్లలోకి నీళ్లు రావడంతో రోడ్లన్నీ కొట్టుకుపోవడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ రామేశ్వరం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పర్యటించారు. లోతట్టు ప్రాంతంలో ఇంటి నిర్మాణాలు జరపడంతో గృహాలలో ఉండేవారు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఈ కాలనీని ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ అలీ షబ్బీర్ ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి లోతట్టు ప్రాంతాల్లో తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో నివాసం ఉంటున్న వారు కాస్త ఇళ్లలోకి నీరు రావడం, నిద్రాహారాలు మాని కాలం తీశారు. నిరుపేదల అధిక నష్టానికి గురైన వారికి ఆర్థిక సాయం అందజేస్తూ వారికి భరోసా కల్పిస్తూ ధైర్యాన్ని నింపారు. భోజన సదుపాయాన్ని కల్పించారు. పలువురికి ఆర్థిక సహాయం అందజేశారు. నాడు ఇండ్లను నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు నష్టం కలిగేలా నిర్మాణం జరిపారని విమర్శించారు. కలెక్టరేట్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయడం జరిగిందన్నారు. చెరువులు కబ్జా చేసి వెంచర్ ఫ్లాట్లు ఇండ్లు నిర్మించిన వాళ్లు ఎవ్వరైనా సరే హైదరాబాద్ హైడ్రా తరహాలో కూల్చి చెరువులను కాపాడుతానని తెలిపారు. చెరువుల కబ్జా వల్ల నీళ్లు ఇండ్లలోకి వస్తున్నాయని, ఇక నుండి కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెత్తించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పని అని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజు భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలోని మొగలి చెరువు క్రింద దెబ్బతిన్న పంట పొలాల్లో రోడ్లను బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తో కలిసి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ భీమ్గల్ ప్రాంతంలో దెబ్బతిన్న పంట పొలాలు, రోడ్లను, చెరువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో చెరువులు, కుంటలు కబ్జాలకు గురై అందులో ఫంక్షన్ హాల్ కట్టడం వలన నీరు ఎటు వెళ్లాలో తెలియక ఊర్లలోకి, కాలనీలకు, ఇళ్లలోకి వస్తున్నాయన్నారు. వీటన్నిటికీ కారణం చెరువులు కబ్జాలకు గురవడం వలన ఇలా జరుగుతుందన్నారు. హైదరాబాద్ లో హైడ్రా తరహాలో ఇక్కడ కూడా అక్రమాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వాటిని కూల్చడం మా యొక్క పని అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, మానల మోహన్ రెడ్డి, తహసీల్దార్, భీమ్గల్ మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు బొదిరే స్వామి, కుంట రమేష్, జేజే నర్సయ్య, అనంతరావు, కల్పన, వాక మహేష్, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినాక మొగులి ఏదైతే అలుగును పాడిన నీళ్లు కూడా కబ్జాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి దానికి కన్సల్ట్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి మన ప్రభుత్వం భూమి ఎక్కడున్నదో అక్కడ సర్వే చేసి ఫర్దర్ ఎటువంటి అక్యుపైలు చేయకుండా, నేను ఈ ప్లాట్ చేసే వాళ్ళకు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే చెరువులలో కబ్జాలు చేస్తే హైదరాబాద్ వస్తుంది దగ్గర కూలగొట్టేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్లాట్ చేసినా దయచేసి మీరు ఎవరు కూడా ఇంకోసారి చేయకుండా అవుతారు. కాబట్టి అదొక భాగం మీ అందరు కోరిక మేరకు ఈ సునీల్ రెడ్డి గారు, మీ అందరూ ఇక్కడ బాగా వాటర్ వస్తూ ఉంది, ప్రాబ్లం ఉంది అని అంటే ఇక్కడికి రావడం జరిగింది. తప్పనిసరిగా కన్సల్ట్ అధికారులకు చెప్తాం. ఇరిగేషన్ కానీ, రెవెన్యూ కానీ చేసి మీతో ఆలోచించి ఏ విధంగా చేస్తే మీ అందరికి సౌకర్యాలు ఉంటాయి. అతను ఒక ప్రజాప్రతినిధి. వర్షం కురుస్తూ ప్రజలు ఇబ్బంది పడుతుంటే కాలనీలో తిరిగి సమస్యలు తెలుసుకోవాల్సిన వ్యక్తి కాస్త కామంతో రగిలిపోతూ ఎంజాయ్ చేస్తున్నాడు. భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున బోధన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ గా గెలుపొందారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కాస్త ఆడపిల్లలను లోబర్చుకుని కామ కోరికలను తీర్చుకుంటున్నారు. ఇటీవల బస్టాండ్ సమీపంలోని ఒక లాడ్జిలో దొరకగా మహిళ కుటుంబీకులు పొట్టు కొట్టి పోలీసులకు అప్పగించారు. తాజాగా ఆయన రాసలీల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. కేసు నుండి తప్పించుకునేందుకు పైసలు ఆశ చూపుతున్నా మనోడికి ఎవరూ సపోర్ట్ చేయడం లేదు. పైపెచ్చు కావాలని కాంగ్రెస్ వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కులం కార్డు చూపుతూ తప్పించుకునే యత్నం చేస్తున్నాడు సదరు కామాంధుడు. మనోడి రాసలీలలో మీరే చూడండి.
నిజాం సాగర్ ప్రాజెక్టును మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ప్రాజెక్టును పరిశీలించి పరిస్థితి గురించి వాకబు చేశారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని సోమవారం సాయంత్రం మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజాం సాగర్ ప్రాజెక్టును సందర్శించి సిఈ శ్రీనివాస్ను ప్రాజెక్టు యొక్క నీటి నిలువ, వరద నీటి ప్రభావం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో నీరు 9 టీఎంసీ వరకు ఉందని, ఇన్ఫ్లో కూడా 51,000 క్యూసెక్ల వరకు వస్తోందని, ప్రస్తుతం నీటి మట్టం 1398 అడుగులు ఉందని, పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు అని తెలిపారు. మంగళవారం సాయంత్రం వరకు 15 టీఎంసీల వరకు నీరు ప్రాజెక్టులో చేరుకోవచ్చని అంచనాకు వచ్చారు. రైతులు దిగులు చెందే అవసరం లేదని, ప్రాజెక్టులో వచ్చిన నీరును 2 పంటలకు సరిపడా నీరు లభ్యత ఉంటుందని, కావున నీటిని ఒడిసి పట్టుకుని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు రాకుండా గానీ, పోచారం ప్రాజెక్టు నుంచి వరద నీరు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి చేరుకోవడంతో నిజాం సాగర్ ప్రాజెక్టు త్వరలోనే నిండుతుందని, కావున ప్రాజెక్టు కింద సాగు చేసే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు విజ్ఞప్తి చేశారు. వీరి వెంట ప్రాజెక్టు సిఈ శ్రీనివాస్, జిల్లా నాయకులు గడుగు గంగాధర్ తదితరులు ఉన్నారు. సింగనూరుకెళ్ళి మనకు వాటర్ రాకుండా 50-56 వేల క్యూసెక్స్ వచ్చుకుంటూ ఇప్పటి వరకు 9 వచ్చిందా, 9 టీఎంసీలు వచ్చినాయి. బహుశా రేపటి వరకు 14-15 వస్తాయి. 14-15 టీఎంసీ వచ్చే అవకాశం ఉంది. అందుకొరకే జాగ్రత్తగా ఎక్కడున్న చెరువులు బహుశా అంతటా నిండినే కానీ నిండని ఉంటే వర్ష సూచనలను తీసుకొని గమనించుకుంటూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఎక్కడ వేస్ట్గా ఒక వాటర్ పోకుండా మన ప్రజలకు ఉపయోగపడటానికి, వ్యవసాయానికి ఉపయోగపడటానికి చేసుకునే విధంగా ముఖ్యమంత్రి గారు పొద్దున 10 గంటలకు ఏదైతే వరంగల్, ఖమ్మం పోయాడో దాంట్లో భాగంగా మీరు కూడా నిజామాబాద్ డిస్టిక్ శ్రీరామ్ సాగర్ కానీ, నిజాం సాగర్ కానీ ఒకసారి చూసుకుంటూ అధికారులతో డిస్కషన్ చేయమని చెప్పిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. తప్పనిసరిగా 100% ధైర్యంగా ఉండండి. మన నిజాం సాగర్ నిండుతుంది. అవసరమైతే సెకండ్ క్రాప్ కూడా కొన్ని ఏరియాలకు వాటర్ ఇచ్చే అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి అదేవిధంగా ఎక్కడైనా నిజాం సాగర్కి వెళ్ళి వదలకుండా కొన్ని కళ్యాణి సింగనూరు వస్తాయి, సంగీతం నుంచి వస్తాయి. కాబట్టి భారీ వరదల వలన జరిగిన నష్టానికి పరిహారం చెల్లించి ప్రజలను ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల పొలాల్లో నీరు నిలిచి పంట నష్టం జరిగిందన్నారు. గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు పొలాల్లో నీరు నిలిచి వేసిన పంట కుళ్లిపోయే పరిస్థితికి వచ్చిందని, ఫలితంగా రైతులు నష్టపోతున్నారని అన్నారు. అనేక చోట్ల కల్వర్టులు తెగిపోయి రోడ్లు కోతలకు గురై రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, వర్షాల మూలంగా పాత ఇండ్లు కూలిపోయి పేదలు ఉన్న గూడు చెదిరిపోవడంతో రోడ్డున పడ్డారన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ అన్నారు, నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, జరిగిన నష్టానికి అధికారులు అంచనాలు వేసి వారిని ఆదుకోవాలని, తెగిన రోడ్లను, కల్వర్టులను పూడ్చి రాకపోకలను అంతరాయం తొలగించాలని ఆయన అన్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా రోజువారీ పనులకు వెళ్లే వారికి ఇబ్బంది కలగడంతో ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అటువంటి నిరుపేదలను, ఇండ్లు కూలిన వారికి నిత్యావసర సరుకులను అందజేయాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసి వారికి ఆవాసాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో వందలాది ఎకరాల ఇసుక మేటలు చేరి పంట పొలాలు దెబ్బతిన్నాయని, వాటిని సరిచేయడానికి కావాల్సిన ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 3-4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల మూలంగా రైతాంగం వేసినటువంటి పంటలు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా గ్రామీణ ప్రజల యొక్క రోజువారీ దినచర్య కుంటుపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గ్రామాల్లో రోజువారీ పని చేస్తే కానీ పూట గడవనటువంటి పేదలు
గత వారం రోజుల నుంచి పనులకి వెళ్ళలేనటువంటి పరిస్థితుల మూలంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా రోడ్లు కల్వర్టులు తెగిపోయి ఈరోజు రాకపోకలు స్తంభిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏదైతే రోడ్లు తెగినాయో అట్లాగే కల్వర్టులు దెబ్బతిన్నాయో వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, రాకపోకల్ని పునరుద్ధరించాలని, అట్లాగే చెరువులకు గండ్లు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. రెండవది, ఈరోజు పంటలు దెబ్బతిన్నటువంటి రైతులకి వెంటనే ఆ పంట నష్టపరిహారాన్ని లెక్కేసి వాటిని నష్టపరిహారాన్ని చెల్లించాలనేటువంటిది కోరుతా ఉన్నాం. ఇండ్లు కూలిపోయినటువంటి నిరుపేదలకి తక్షణ ఆర్థిక సాయం చేసి వాళ్ళని ఆదుకోవాలా, అట్లాగే వెంటనే వాళ్ళకి ఇండ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి రుణాలని మంజూరు చేయాలా, ఆలోపు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటిది కోరుతా ఉన్నాం. జిల్లాలో 20-30 ఇండ్లు ఇప్పటికే కూలిపోయి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా రోడ్లు దెబ్బతిన్నాయి, పంటలో పూర్తిగా నీళ్లు చేరి ఈరోజు వేసినటువంటి పంట మురిగిపోయేటువంటి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అలీసాగర్ రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అలీసాగర్ రిజర్వాయర్ కు గల 3 గేట్లకు గాను 1 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. అలీసాగర్ పూర్తి ట్యాంక్ లెవెల్ 1299.6 అడుగులకు గాను ప్రస్తుతం 1297.11 అడుగుల ట్యాంక్ లెవెల్ కొనసాగుతోందని ఇరిగేషన్ అధికారులు తెలియజేశారు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాలలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మండలంలో నూతన జల కళ సంతరించుకుంది. అలీసాగర్ రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అలీసాగర్ జలాశయ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో జలాశయంలోకి నీటి ఇన్ఫ్లో పెరగడంతో అధికారులు అప్రమత్తమై అలీసాగర్ జలాశయం గేటును ఎత్తివేసి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. జలాశయం ద్వారా విడుదలవుతున్న నీరు బ్రాహ్మణపల్లి చెరువులోకి చేరి అటు నుండి మండలంలోని పలు గ్రామాల చెరువుల గుండా రెంజల్ మండలంలోని మొండివాగుకు చేరి తదుపరి వరద నీరు గోదావరి నదిలోకి వెళుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలోకి 900 క్యూసెక్కుల వరద నీరు అలీసాగర్ రిజర్వాయర్లోకి చేరుతోందని, అవుట్ఫ్లో 600 క్యూసెక్కులు ఉన్నట్లు డిఈ తెలిపారు. వరద నీటి ఇన్ఫ్లో ఉన్నంత వరకు గేట్ ఎత్తివేసి ఉంటుందని, వరద నీటి ఇన్ఫ్లో తగ్గితే లేదా పెరిగితే తదనుగుణంగా చర్యలు చేపడతామని ఇరిగేషన్ డిఈ లోక్య నాయక్ తెలిపారు. అలీసాగర్ జలాశయంలో నుండి నీటిని దిగువకు వదులుతున్న క్రమంలో వరద నీటి నుండి పరిసరాల్లో ఉన్న పంట పొలాలకు ఎలాంటి హాని కలగకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా అలీసాగర్ రిజర్వాయర్ ద్వారా నీటిని దిగువకు వదులుతుండటంతో జలసిరిని వీక్షించేందుకు గాను స్థానిక ప్రజలు తరలివచ్చి ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తున్నారు. విడుదలవుతున్న నీటితో పాటు చేపలు కూడా బయటకు వెళ్లడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వలలు వేసి చేపలు పట్టేందుకు పోటీ పడుతున్నారు. అలాగే జాన్కంపేట అలీసాగర్ చెరువులోకి భారీగా వరద నీరు చేరడంతో జలాశయం నిండు కుండలా దర్శనమిస్తూ వాహనదారులను, ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భూగర్భ జలాలు పెరిగాయని, దీంతో రబీతో పాటు ఖరీఫ్ పంటలకు సాగునీటికి డోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా వర్షాల కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎడపల్లి తహసీల్దార్ ధన్వాల్, ఎస్ఐ వంశకృష్ణారెడ్డిలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అలీసాగర్ నిజాం సాగర్ కింద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇది. దీని టోటల్ కెపాసిటీ వచ్చేసి 304, అంటే ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 1296, అంటే 1299.6, దానికి కరస్పాండెంట్గా 304 MCFD. అయితే ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చేసి మనకు 1297.6 ఉంది. దానికి కరస్పాండింగ్ కెపాసిటీ వచ్చేసి 237. మనం ముందెందుకు పెడుతున్నామంటే ఫుల్ రిజర్వ్ అయిన తర్వాత లేపాలి, కానీ ఫుల్ లెవెల్ వస్తే 3 గేట్లు లేపాల్సి వస్తుంది. పైన ఇన్ఫ్లో మనకు దాదాపుగా 850 క్యూసెక్స్ ఉన్నాయి. మనం 300 క్యూసెక్స్ మెల్లమెల్లగా డిశ్చార్జ్ చేస్తున్నాము. కింద పొలాలు ఏమి ఉండకుండా తక్కువ ఉన్నప్పుడే మెల్లమెల్లగా ఒక గేట్లు వేసి చెప్తున్నాం అన్నట్టు. ఇదంతా మన ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, అందరి కింద రైతులకు, సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీసీ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పాత ఇండ్లు పూర్తిగా వర్షానికి నానాయి. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఒక ఇల్లు కూలింది. లింగంపేట మండలం భవానీపేటలో గ్రామంలో భారీ వర్షాలకు వడ్ల సత్తయ్య, ఈశ్వరయ్యకు సంబంధించిన ఇల్లు చూస్తుండగానే కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు సూచించడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
లైవ్ వీడియో వచ్చిందా? చెట్టు కొట్టుడేంది మేము ఎప్పటి నుంచి ఇన్నాం దానికోసమే. అది కూడా కుల్తా మీది టైం పడుతుంది ఇక 2-3 రోజులు పడుతుంది. కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని వాగులు వంకలు పారుతున్నాయి. చెరువులు కుంటలు రిజర్వాయర్ కు పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళలాడుతున్నాయి. సంగీతం రిజర్వాయర్ కు వరద తాకిడి భారీగా ఉండడంతో రిజర్వాయర్ లెఫ్ట్ సైడ్ నర్వ గ్రామ శివార్లోనే అలుగు కొట్టుకుపోయింది. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని సంగీతం రిజర్వాయర్ కు భారీగా వరద పోటెత్తింది. దీంతో సంగీతం రిజర్వాయర్ లెఫ్ట్ వియర్ పక్కన గల నర్వ గ్రామ శివారులోని అలుగు గోడ కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ అధికారులు రిజర్వాయర్ ను పరిశీలించారు. 5 మీటర్లున్న రిటర్నింగ్ వాల్ సుమారు 3 మీటర్ల వరకు కొట్టుకుపోయినట్లు అధికారులు అంచనా వేశారు. శిథిలావస్థలో ఉన్న అలుగు కూలి వరదలో కొట్టుకుపోవడంతో రిజర్వాయర్లో ఉన్న నీళ్లు వృధాగా పోతున్నాయి. ఎగువ ప్రాంతాల నుండి ఇంట్లో ఆగిపోతే తప్ప ఎన్ని వందల క్యూసెక్ల నీళ్లు వృధా అవుతున్నాయో అంచనా వేసే అవకాశం లేదు. కూలిన అలుగు మీదుగా నీరు వృధా అవుతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు పొంగి పొర్లడంతో పంట పొలాల్లోకి వరద నీరు ప్రవహిస్తోంది. బాన్స్వాడ డివిజన్ కేంద్రంలో పంటలు నీట మునిగాయి. బాన్స్వాడ డివిజన్ కేంద్రంలో గల సోమేశ్వర్, దుర్గి, కదలాపూర్, సంగోజిపేట్, కోనాపూర్, హనుమాజిపేట్, ఆవాస్పల్లి గ్రామాల్లో వరి పంట, సోయాబీన్, కంది, పెసర్లు, మినప పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పంట నష్టం వేసి పరిహారం చెల్లించాలని కోరారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం వెల్లదీస్తున్నామని తెలిపారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో దర్పల్లి పెద్ద చెరువు నిండు కుండలా దర్శనమిస్తోంది. అలుగు పొంగి పొరలడంతో గంగమ్మ తల్లికి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్ద చెరువులోకి ఎగువ నుండి నీరు రావడంతో అలుగు పొంగి పొర్లుతోంది. పెద్ద చెరువును తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ బాలకృష్ణ, పంచాయతీ అధికారి సైఫుద్దీన్ సందర్శించారు. గ్రామస్తులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, మైపల్ యాదవ్ తో కలిసి చెరువును సందర్శించి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. పెద్ద చెరువు పూర్తి స్థాయిలో నిండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సీజన్లో తక్కువగా వర్షపాతం నమోదవడంతో పెద్ద చెరువులో 2 పంటలకు సరిపడా నీరు లేకుండా పోయిందని అన్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో ఈ చెరువు పూర్తి స్థాయిలో నిండిందని సంతోషం వ్యక్తం చేశారు. ఎగువ నుండి నీరు రావడంతో చెరువు నిండుకుండలా దర్శనమిస్తుందని అన్నారు. 2 పంటలకు సరిపోయినంత నీరు వచ్చి చేరిందని, అలుగుపై నుంచి నీరు దిగువకు ప్రవహిస్తోందని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ చిన్న బాలరాజ్, మైపాల్ యాదవ్, పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. నేను బాలకృష్ణ, గ్రామ ప్రత్యేక అధికారి మరియు ఎంపీడీఓని. ఇక్కడ నిన్న సాయంత్రము ఇక్కడ దర్పల్లి గ్రామ ఊర చెరువు నందు మారింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సరిపోయిన నీరు ఉంటుందా లేదా, చెరువులో సరిపోతుందా లేదన్న కొంచెం దిగులు ఉండే. ఇప్పుడు చెరువులో నీళ్ళు పుష్కలంగా అలుగు ఈ భారీ చాలా పోతుంది. వర్షాకాలం ప్రారంభమై 3 నెలలు పూర్తయినా సరైన వర్షాలు లేక రైతులంతా ఆందోళన చెందుతున్న సమయంలో మరి దేవుడు కరుణించి పుష్కలమైన వర్షాలతోని దాదాపు 1 రోజులోనే చెరువు నుండి రైతులందరికీ సంతోషకరమైన దినంగా ఈరోజు మనం చాలా సుదినంగా భావిస్తున్నాం. ముఖ్యంగా దాదాపు 90% పెట్టుబడులు పూర్తయిన రైతులు 3 నెలలుగా వర్షాలు లేక చాలా ఆందోళనలో ఉండి రైతులందరికీ ఎంతో మేలు జరిగింది వర్షం. దాని సందర్భంగా ఈరోజు గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి రేపు రానున్న రోజులలో రానున్న కాలంలో కూడా గంగమ్మ తల్లి రైతుల మీద, ప్రజల మీద కరుణ చూపించాలని చెప్పి ఈ సందర్భంగా గంగమ్మ తల్లిని వేడుకుంటూ పూజ నిర్వహించాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. దీని సందర్భంగా గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు. గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో దర్పల్లి గ్రామ ఊర చెరువు అలిగిల్లడం జరిగింది. రైతులంతా కూడా, గ్రామ ప్రజలు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆనందమయంలో ఉన్నారు. అలాగే 1 నెల 15 రోజుల నుంచి దర్పల్లి గ్రామంలో వర్షాలు పడక రైతులంతా చాలా ఇబ్బందులు పాలయ్యారు. చుట్టుపక్కల ప్రతి గ్రామంలో కూడా వర్షాలు పడ్డాయి. దర్పల్లిలో లేకపోయేసరికి చాలా ఆందోళన చెందారు. అయితే వారాలు కరుణిస్తే 48 గంటల్లోనే ఈరోజు దర్పల్లి చెరువు నిండడం జరిగింది.
అలాగే రైతులంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాం. 2 రాష్ట్రాలలో కూడా అతలకుతలమవుతున్న సందర్భంగా వర్షాలతోటి దర్పల్లిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా భగవంతుని ఆశీర్వాదంతో చాలా చక్కగా ఎవ్వరికి ఇబ్బంది కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ కు వచ్చే ఆదాయం ఇతర అంశాలపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సమీక్ష జరిపారు. అధికారులతో కార్పొరేషన్ కార్యాలయంలో చర్చ జరిపారు. నిజామాబాద్ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలు, కార్పొరేషన్ కు వచ్చే ఆదాయంపై అర్బన్ ఎమ్మెల్యే దృష్టి సారించారు. మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కమిషనర్ మంద మకరంద్ కలిసి సమీక్ష జరిపారు. మధ్యాహ్నం సమీక్ష సమయం నిర్ణయించిన మున్సిపల్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వివరించారు. ఎమ్మెల్యే సమీక్ష అంటే ఈజీగా తీసుకున్నారు. అధికారుల ఆలస్యం వల్ల సమీక్ష కాస్త ఆలస్యంగా మారింది. అధికారులు సమయపాలన పాటించకపోవడం ఇందుకు నిదర్శనం. సమావేశం అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కార్పొరేషన్ ఆదాయం అలాగే ఇతర అంశాలపై చర్చ జరపడం జరిగిందన్నారు. హాల్లో విస్తృత సమావేశాలు కమిషనర్ గారి ఆధ్వర్యంలో అన్ని శాఖలు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని వివరంగా వాళ్ళతోటి చర్చించడం జరిగింది. టౌన్ ప్లానింగ్ విషయంలో కానీ, శానిటైజేషన్ విషయంలో కానీ, టౌన్ ప్లానింగ్ పర్మిషన్ల విషయంలో ఇక ముందు ఎటువంటి అవకతవక లేకుండా ఫీజెస్ కలెక్షన్ చేయాలని, రెవెన్యూ డిపార్ట్మెంటు కోట్లాది రూపాయల బకాయిలు ఉన్నాయి. హోటల్స్, ఫంక్షన్ హాళ్ళు కొన్ని ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసి వాటికి ట్యాక్సెస్ కూడా ఇంప్లిమెంట్ కావడం లేదు. వీటన్నిటిపైన దృష్టి పెట్టాలని, ఇంజనీరింగ్ సెక్షన్ రోడ్లు, అధ్వాన్నమైన రోడ్లు, క్వాలిటీ లేని రోడ్లు, గుంతలు కూడబడడానికి నేను గత 3 నెలల నుంచి నేను చెప్తా ఉంటే ఇప్పటికి కూడా కంప్లీట్ కాలేదు. బీటీతోటి గుంతలు కూడపాలని, కొత్త రోడ్ల కోసము మీరు శాంక్షన్ చేయాలా, డ్రైనేజ్ వ్యవస్థ, శానిటైజేషన్, ముఖ్యంగా ఓపెన్ ప్లాట్లలో నిల్వ ఉన్న నీటితోటి, కలుషితమైన నీటితోటి డెంగ్యూ మరియు విష వ్యాధులు వ్యాపిస్తూ ఉన్నాయి. వీటన్నిటిపైన దృష్టి పెట్టాలని అన్ని శాఖలతోటి వివరంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా మంచి స్పందన, తప్పకుండా మేము నగర అభివృద్ధికి ఏదైతే మీరు ఇచ్చిన సజెషన్స్, మేము ఫ్యూచర్లో ఎటువంటి తప్పులు ఇంత గతంలో జరిగినా ఇప్పుడు జరగకుండా చూస్తామని వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మీరు ఏదైతే నాకు కమిట్ చేస్తూ ఉన్నారో, మీరు ఏం వర్కులు చేస్తూ ఉన్నారో, ఏమైనాయి అన్నీ ఆన్ రికార్డ్ నాకు డీటెయిల్స్ ఇవ్వడం, రాతపూర్వకంగా డీటెయిల్ ఇవ్వాలని నేను కోరినా. తప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్లో మార్పు నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. భవిష్యత్తులో గతం కాకుండా భవిష్యత్తులో అందరి సహకారంతో నగర అభివృద్ధి, ప్రజలకు సర్వీస్ తప్పకుండా గతం కన్నా బెటర్ సర్వీస్ ఉంటుందని నేను అందరి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన బోధన్ ఎమ్మెల్యే. నీటి ప్రవాహం గురించి అధికారులతో చర్చ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. విపత్తు వల్ల నష్టపోయిన ప్రాంతాలలో పర్యటించిన సీఎం. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు, నిధుల కోసం కేంద్రానికి లేఖ రాశామన్న రేవంత్. ప్రజా ప్రాణాలతో చెలగాటమాడేందుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. రామేశ్వరంలో పర్యటించిన ప్రభుత్వ సలహాదారుడు షబీర్. చెరువులను కబ్జా చేయడం వల్ల ఇండ్లలోకి నీరు. హైడ్రా తరహాలో కూల్చివేతలు చేపడతాం.
భీమ్గల్ పర్యటనలో సుదర్శన్ రెడ్డి వెల్లడి. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి, చేసేవన్నీ పాడు పనులు, దెబ్బలు తిన్న బుద్ధి మార్చుకోని కౌన్సిలర్. మున్సిపల్ సమీక్ష పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులు, ఎమ్మెల్యే అంటే అంత అలుసా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.